హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా రెండు మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చాలా బాగా యూస్ అవుతుంది. అదే విధంగా మనం పిల్లలకైతే స్నాక్స్ తీసుకోవడానికైతే మనం కొంచెం మనీ ఇస్తూ ఉంటాం కదండి. ఇక ఆ అమౌంట్ ని కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలన్నది కూడా మనం అలవాటు అయితే చేయాలి. అందుకోసమే మనం చిన్న పిల్లలకి యూస్ అయ్యేలా, అంటే కిడ్స్ కి, అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అన్నది కూడా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయితే చేయాలండి. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో అయితే వాళ్ళకి మనీ ఏ విధంగా సేవింగ్స్ చేయాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ సేవింగ్స్ అనేది అయితే చేయాలనేది కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు చేసామంటే వాళ్ళకి మంచిది, వాళ్ళకి ఫ్యూచర్కి కూడా హెల్ప్ అవుతుంది కదా. ఆ సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ అది మనం ఎంత సేవింగ్స్ చేసామో అన్నది కదండి. సేవింగ్స్ చేసామా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఈ మనీ సేవింగ్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని చెప్పాను కదా. ఇంకా అంతేకాకుండా ఈ మనీ సేవింగ్ అయితే మనం 30 days మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక ఆ మనీ సేవింగ్ కూడా మనం ఛాలెంజ్లు అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ 30 days కాబట్టి. ఈ 30 days కూడా నేను ఇప్పుడు 2 tips అయితే షేర్ చేస్తాను కదండి. ఆ 2 tips కూడా 1 monthకి సరిపోయినాయి మాత్రమే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ అమౌంట్ కూడా 4 rupeesతో అని షేర్ చేశాను కాబట్టి ఇక ఓన్లీ 4 rupeesతో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. మనకి 1 monthకి వచ్చేసి 30 days కాబట్టి ఫస్ట్ ఇక 30 days అయితే నోట్ చేసుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక నోట్ చేసుకున్నామంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు మనం సేవింగ్స్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఇక ఫస్ట్ డే వచ్చేసి ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసాము, సెకండ్ డే ఇంత, థర్డ్ డే ఇంత అనేసి మనం ఆ అమౌంట్ని నోట్ చేసుకొని సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక పర్సును కానీ బాక్స్ను కానీ అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇంకా సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే మనం తీయకూడదు అనమాట. ఇంకా ఆ విధంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక మనం 4 rupeesతో అనుకున్నాం కాబట్టి డే 1 వచ్చేసి అయితే 4 rupeesతో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక తర్వాత సెకండ్ డే వచ్చేసి 4 rupeesని డబల్ చేయాలి, అంటే 8 rupees. తర్వాత 12 rupees, డే 4 వచ్చేసి 16, డే 5 20, డే 6 24 rupees, డే 7 28 rupees, డే 8 32 rupees, డే 9 36 rupees, డే 10 వచ్చేసి 40 rupees. ఈ విధంగా అయితే 10 days కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక అది కూడా ఓన్లీ 4 rupeesతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఎవరైనా ఈ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. అదే మీరు 1 monthలో అయితే చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది ఈ 1 monthకి సేవింగ్స్ చేసిన అమౌంట్ అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఈ విధంగా డైలీ అయితే 4 rupees పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. డే 11 వచ్చేసి 44, డే 12 48, డే 13 52 rupees, 56, 60, 64, 68. ఈ విధంగా అయితే డైలీ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక 21st డే వచ్చేసి 84 rupees, 22nd వచ్చేసి 88 rupees, డే 23 వచ్చేసాము 92 rupees, డే 24 96, 25 100 rupees, 26 104, 27 108, 28th డే వచ్చేసి 112 rupees అయితే సేవింగ్స్ చేయాలండి. 29th డే 116, డే 30 120 rupees. అంటే ఇక మనం 1 month అనుకున్నాం కాబట్టి లాస్ట్ డే వచ్చేసి 120 rupeesతో మాత్రం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి ఫస్ట్ డే నుంచి 10th డే వరకు అయితే 200 rupees అయితే సేవింగ్స్ చేసాం టోటల్ అమౌంట్ వచ్చేసి. నెక్స్ట్ 11th డే నుంచి 20th డే వరకు అయితే 620 rupees. అదేవిధంగా 21st డే నుంచి 30th డే వరకు అయితే 1020 rupees అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసాము. ఇక ఈ విధంగా మనం 30 days కూడా సేవింగ్స్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. 200 + 620 + 1020 rupees. ఈ విధంగా మొత్తం టోటల్ చేస్తే 1860 rupees అయితే వస్తుందండి. అంటే మనం 1 monthకి వచ్చేసి అయితే 1860 rupees అయితే సేవింగ్స్ చేసాం కదా. ఒకవేళ మీకు ఒక 2000 rupees 1 monthకి కావాలి అనుకుంటే ఇంకొక 140 rupees ఏ విధంగా అయినా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకొని ఇక టోటల్గా అయితే 2000 rupees అయితే మనం 1 monthకి వచ్చేసి అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇక ఈ విధంగా అయితే 1 monthకి 2000 rupees అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫస్ట్ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకంటే ఓన్లీ 4 rupeesతో స్టార్ట్ చేస్తాం కాబట్టి అమౌంట్ అయితే ఎక్కువైతే ఏం పెంచాం కదండి. ఇక 4 rupees 8 rupees ఈ విధంగా అయితే మనం అమౌంట్ని అయితే కొంచెం డబల్ చేసుకుంటూ సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కదా. ఇంకా నాకు తెలిసిన వరకు అయితే పెద్ద అమౌంట్ అయితే లేదు, 4 rupeesతో స్టార్ట్ చేసాము, 120 rupeesతో ఏం చేసాము. ఇంకా ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ వచ్చేసి 10 rupeesతో మాత్రమే స్టార్ట్ చేస్తాము. ఇది కూడా మనం 1 month మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. 1 month అంటే మనం 30 days అయితే సేవింగ్స్ చేయము. 1 month కూడా 4 weeksగా సపరేట్గా అయితే డివైడ్ చేసి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇంకా 1 month డివైడ్ చేసుకొని అని ఎందుకు క్లియర్గా నోట్ చేసి చెప్తున్నాను అంటే
మనకి 1 మంత్కి వచ్చేసి అయితే 30 డేస్, కాకపోతే 4 వీక్స్ సపరేట్గా అయితే నోట్ చేసుకొని ఇక 7 డేస్ అయితే మీకు సేవింగ్స్ అయితే క్లియర్గా నోట్ చేసి చూపిస్తాను. ఇక ఈ విధంగా కూడా మనం సేవింగ్స్ చేసుకుంటే మ్యాక్సిమం ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవచ్చు అన్నదైతే మీతో షేర్ చేస్తాను. అది కూడా ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేసి, ఓకేనా. ఇంకా ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇప్పుడు మనం సెకండ్ సేవింగ్స్ టిప్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక ఇది డే 1 వచ్చేసి అయితే మనం 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక డే 1 వచ్చేసి అయితే 10 రూపీస్తో స్టార్ట్ అనుకున్నాం కాబట్టి డే 1 10 రూపీస్, డే 2 వచ్చేసి 20 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. డే 3 30 రూపీస్, డే 4 40 రూపీస్, ఈ విధంగా అయితే 10 రూపీస్ అయితే మనం పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఇక్కడ కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఏం సేవింగ్స్ అనేది అయితే చేయమండి, అంటే చాలా పెద్ద అమౌంట్కి అయితే ఏం వెళ్ళము. నార్మల్గా అయితే 10 రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ సేవింగ్స్ స్టార్ట్ చేసాము అంటే మనం ఖర్చులు అయితే ఖచ్చితంగా తగ్గించుకోవాలండి. మేము అన్ని ఖర్చులు చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బులు సేవింగ్స్ అంటే మాత్రం ఇంకా వాటిని సేవింగ్స్ అనేసి అయితే అన్నారు. ఇక మీరు ఇంత అమౌంట్ ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ అమౌంట్ని సేవింగ్స్ చేసుకొని మిగిలిన కొంచెం వాటిని అయితే మీరు ఖర్చులకైతే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఆ విధంగా మనం ఛాలెంజ్లు అయితే తీసుకోవాలి. ఇంత అమౌంట్ మేము సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నాం అని అయితే. ఇక ఈ విధంగా అయితే డైలీ 10 రూపీస్ అయితే పెంచుకుంటూ మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. 10 20 30 40 50 60 70 ఈ విధంగా 1 వీక్ వరకు అయితే అయిపోతుంది. మళ్ళీ 8th డే నుంచి సెకండ్ వీక్ 80 90 100 110 120 130 140 ఈ విధంగా సెకండ్ వీక్ అయితే సేవింగ్స్ అయితే అయిపోతుంది కదా. ఇక థర్డ్ వీక్ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే 15th డే నుంచి అయితే మనం 150 రూపీస్తో అయితే సేవింగ్స్ స్టార్ట్ చేసి 150 160 170 180 190 200 210 ఈ విధంగా 21st డే వచ్చేసి 210 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక 4th వీక్లో 22nd డేట్లో వచ్చేసాము 220 రూపీస్, 23లో 230 240 250 260 270 280 ఈ విధంగా ఓన్లీ 28 డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక ఇందాక చెప్పిన ఫస్ట్ టిప్లో వచ్చేసాము 30 డేస్ 1 మంత్ కన్నా అయితే సేవింగ్స్ చూపించాము కదా. ఇక ఈ టిప్ వచ్చేసాము 4 వీక్స్ అయితే సపరేట్గా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి అయితే 1 to 7 డేస్ వరకు అయితే 280 రూపీస్ అయితే వస్తుందండి. డే 8 నుంచి అయితే అంటే సెకండ్ వీక్ వచ్చేసి అయితే 720 రూపీస్, అదేవిధంగా థర్డ్ వీక్ 1260 రూపీస్ అయితే వస్తుంది. 4th వీక్ వచ్చేసాము 1750 రూపీస్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే టోటల్ 1 మంత్కి అయితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీతో ఇప్పుడు షేర్ చేస్తానండి. మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి కదా. ఇంకా ఈ విధంగా అయితే 10 రూపీస్తో మాత్రం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక మనం టోటల్గా వచ్చేసి అయితే 1 మంత్కి వచ్చేసి అయితే 4060 రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నామండి. ఇంకా ఈ అమౌంట్ అయితే తక్కువ అయితే కాదు కదా 4000 అనేది అయితే. ఇంకా ఈ విధంగా అయితే మనం సింపుల్గా అయితే 10 రూపీస్తో స్టార్ట్ చేసి అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి మనీ సేవింగ్ టిప్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.